Bring me out, come and find me in the dark now. Every day by myself, I'm breaking down. I don't wanna fight alone anymore. Bring me out. చూసారా? అందరూ చూసారా? ఓకే. మనకు ఇలా చేయాలనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇలా చేశారా ఎవరైనా? చేశారా? చేసిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రేజ్ చేయండి. నార్మల్ హ్యాండ్, డిజిటల్ హ్యాండ్స్ వద్దు. ఓకే. చేయాలనిపిస్తుంది, అందరికీ చేయాలనిపిస్తుంది, కానీ చెయ్యము. మ్యాక్సిమం టైమ్స్ చెయ్యము. ఓకే. ఇప్పుడు అక్కడ ప్లే అవుతున్నప్పుడు స్క్రీన్లో వాళ్ళలో ఆ స్క్రీన్లో మనల్ని చూసుకుంటాం. అలా కూడా సాటిస్ఫై అవ్వాలి చాలా మంది ఉంటారు. ఓకే. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఈ మూడ్ స్వింగ్స్ కానీ, ఓకే, ఇలాంటి కోపం కానీ ఇవన్నీ రావడానికి రీజన్ ఏంటి అంటే హార్మోన్స్. అక్కడ చూపించిన రెండు, మేల్ ఫీమేల్ ఇద్దరిని చూపించాయి. ఇద్దరికైనా తేడా ఉందా? ఏం తేడా లేదు. కాకపోతే ఆయన పెద్ద టీవీలు టేబుల్స్ కొట్టాడు, ఈవిడ ఏంటి చిన్న పచ్చడి బాటిల్ కొట్టాను. అంతే డిఫరెన్స్. కొట్టడం కామన్. ఓకే, అది కోపం హార్మోన్ వల్ల వచ్చింది. ఓకే. సో సరే, హార్మోన్స్ అంటే ఏంటో నేను తర్వాత చెప్తా. అది మీకు అర్థం కావాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. అందరి ఇంట్లో ఇప్పుడు టీవీలు ఉన్నాయి. ఓకే. ఏసీ ఉంది, రిఫ్రిజిరేటర్ ఉంది. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఒక కొత్త ఇంటికి వెళ్ళారు, ఇవన్నీ కొనుక్కొని వెళ్ళారు. ఓకే, కొనుక్కొని వెళ్ళారు, అన్నీ ఫిట్ చేస్తున్నారు, అన్నీ ఫిట్ చేశారు, కంప్లీట్ సెటప్ అయిపోయింది. ఓకే, కానీ అవి పని చేయట్లా. అవి పని చేయడానికి వెయిట్ చేస్తున్నారు. దేనికోసం వెయిట్ చేస్తుండొచ్చు? పవర్ కోసం వెయిట్ చేస్తున్నారు. పవర్. ఓకే, పవర్ వస్తే అవన్నీ పనిచేస్తాయి. ఓకే, సేమ్ మన బాడీ కూడా అంతా తయారైంది. ఇప్పుడు అక్కడ టీవీ కానీ, ఏసీ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ అవన్నీ పనిచేసే కండిషన్లోనే, వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి, కానీ వర్క్ చేయట్లేదు పవర్ వచ్చేంత దాకా. ఓకే, మన బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉంది, మొత్తం ఆర్గాన్స్ ఉన్నాయి, కళ్ళు, చెవులు, ముక్కు, ఆర్గాన్స్, హార్ట్, ఏంటి కిడ్నీస్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, కానీ అవి కరెక్ట్గా పనిచేయాలి, పద్ధతిగా పనిచేయాలి, మనకు కావాల్సిన టైంలో ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన డెలివర్ చేయాలి, మాట్లాడాలి. ఓకే, దేనికైనా కావాల్సింది ఏంటి? హార్మోన్స్, పవర్. ఓకే, సో ఒక టీవీ కానీ ఏదైనా ఎలక్ట్రికల్ అప్లియన్స్ పనిచేయడానికి పవర్ ఎలా అవసరమో, ఒక మనిషి పనిచేయడానికి, పద్ధతిగా పనిచేయడానికి హార్మోన్స్ అంత అవసరం. ఓకే, మనకి పవర్ లాగా అనమాట, ఎలక్ట్రిసిటీ లాగా హార్మోన్స్. ఓకే, సో ఎలక్ట్రిసిటీ లాగా, పవర్ లాగా అనే పెద్ద వర్డ్ ఎందుకు వాడాను? అసలు హార్మోన్స్ అనేవి లేకపోతే మనం బతకలేమా ఏంటి? బ్రెయిన్ ఉంది మనకి, బ్రెయిన్తో ఆలోచిస్తాం, ఇవన్నీ చేస్తాం అనొచ్చు. ఓకే, సో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను అందరిని. ఓకే, మనందరం మనుషులం, రైట్? మనుషులమే. ఓకే, మనుషులము అని ఎలా తెలుస్తుంది? ఈ భూమి పైన ఆల్మోస్ట్ కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఓకే, మన చుట్టూ చాలా ఉన్నాయి, పిల్లులు, నక్కలు, కుక్కలు, పందులు అన్నీ ఉన్నాయి. ఓకే, వాటితో పాటు మనం కూడా ఉన్నాం. అవి తింటున్నాయి, అవి వాష్రూమ్కి వెళ్తున్నాయి, మనం తింటున్నాం, మనం వాష్రూమ్కి వెళ్తున్నాం. వాటికి ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. ఓకే, మనకు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి. మరి వాటికి మనకి తేడా ఏంటి? ఎలా తెలుస్తుంది? ఓకే, బుద్ధి. ఓకే, అవి కూడా ఆలోచిస్తాయి, వాటికి కూడా ప్రేమలు ఉంటాయి. అవి కూడా ఎలా మనం ఎలా ప్రవర్తిస్తామో దానికి కరెక్ట్గా రెస్పాన్స్ ఇస్తాయి. కుక్కలు, పిల్లులు ఇవన్నీ కూడా. మాట అనుకుందాం. ఓకే, అవి కూడా సిగ్నల్స్ ఇస్తాయి, మనతో మాట్లాడతాయి. ఓకే, మరి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? మనుషులము అని ఎలా గుర్తించవచ్చు? మన ఆలోచనల్లో డిఫరెన్స్ వస్తుంది, మన భావాల్లో డిఫరెన్స్ వస్తుంది, మన భావాల్ని వ్యక్తీకరించే పద్ధతిలో డిఫరెన్స్ వస్తుంది. ఓకే, అండ్ దాంతోపాటు మన చుట్టూ జరుగుతున్న యాక్షన్స్కి
మనం ఎలా రెస్పాన్స్ ఇస్తున్నామో దాన్ని బట్టి డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఒక కుక్కని గట్టిగా అనండి, అది వచ్చి కరిచేస్తుంది. ఓకే, భయపెట్టండి, మనల్ని భయపెడుతుంది, ఇంకేదో చేస్తుంది. ఓకే, అదే మనిషి, మనం రోడ్డు పైన ఏదో జరిగింది, దానికి ఎలా రెస్పాండ్ అవుతాం అనే దాన్ని బట్టే కదా మనం మనిషి అవుతాం. ఓకే, ఈ భావ వ్యక్తీకరణ అవ్వచ్చు, ఆలోచనలు అవ్వచ్చు, రెస్పాన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందంటే మళ్ళీ హార్మోన్స్. ఓకే, ఇప్పుడు ప్రశాంతంగా కూర్చున్నారు, మీకు ఫీవర్ వచ్చింది, లేవలేని పరిస్థితిలో ఉన్నారు, అసలు మీకు ఎలాంటి ఎనర్జీ లేదు, మొత్తం పోయింది ఎనర్జీ అంతా, కూర్చొని ఉన్నారు, మంచినీళ్ళు కూడా తీసుకోలేకపోతున్నారు, ఇలా తీసుకోవాలంటే అబ్బా అని తీసుకుంటున్నారు ఇలాగా. ఓకే, సడన్ గా పక్కన చూసేసరికి పెద్ద పాము ఉంది, ఏం చేస్తారు అప్పుడు? బాడీలో ఉన్న ఎనర్జీ అంతా అప్పుడే వచ్చేస్తుంది, ఎగిరి దుంకుతారు అప్పుడే. మరి అప్పటి వరకు లేని ఎనర్జీ, గ్లాస్ కూడా లేపడానికి లేని ఎనర్జీ ఎగిరి దుంకడానికి ఎట్లా వచ్చింది? మళ్ళీ హార్మోన్ అడ్రినలిన్ అది వచ్చేస్తుంది. ఓకే, ఇన్ని పనులు చేస్తున్నాయి హార్మోన్స్, రైట్? ఓకే, ఆ, ఇంకొకటి చెప్తాను. హార్మోన్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనకి హార్మోన్ అనగానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ మాటలు రాగానే ఆడవాళ్ళకైతే ఒకటి గుర్తొస్తుంది: పీసీఓడి, థైరాయిడ్, ఓకే, పిల్లలు పుట్టకపోవడం, ఓకే, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం, ఇవే గుర్తొస్తాయి. హెయిర్ ఫాల్, ఇవి మాత్రం గుర్తొస్తాయి. ఓకే, ఇవే అనుకుంటారు. మగవాళ్ళకైతే సేమ్ ఇన్ఫర్టిలిటీ, అండ్ దాంతోపాటు కౌంట్ తక్కువ ఉండడం, ఓకే, సెక్షువల్ ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇవే అనుకుంటాం. హార్మోన్స్ అనగానే మనకి వెళ్ళేది అక్కడికే వస్తుంది. ఓకే, కానీ అది మాత్రమే కాదు. ఓకే, అది ఒక పార్ట్ హార్మోన్స్ చేసే పనులలో. ఓకే, సో వీటి గురించి క్లియర్గా కంప్లీట్గా ఈరోజు నేర్చుకుంటారు. ఓకే, ఒక 30 మినిట్స్ ఇక్కడే ఫోకస్ చేయండి. బుక్ పెన్ ఉన్నదనుకోండి, మీకు ఎంత వీలైతే అంత రాసుకోండి. ఓకే, దానికంటే ముందు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంది ఎక్కువ రోజులు గుర్తుంటారు. ఓకే, సో ఈరోజు మనం నేర్చుకోబోయేది దేని గురించి అంటే, ఓకే, ఆలియా భట్ గురించి కాదు. ఓకే, హార్మోన్స్ గురించి. ఓకే, మనకి హార్మోన్స్ ఎలా యూజ్ అవుతాయి అనే దాని గురించి. ఓకే, అండర్స్టాండింగ్ హార్మోన్స్, మెసెంజర్స్ ఆఫ్ లైఫ్, మన జీవితానికి ఒక అర్థం ఇచ్చేవి అంతే. ఒక మనిషి ఉన్నతమైన వ్యక్త, దీన స్థితిలో ఉన్నాడా, సింపుల్ 2 మాటలు, ఉచ్చ స్థానంలో ఉన్నాడా, నీచ స్థానంలో ఉన్నాడా, ఇది చాలా మందికి అర్థమవుతుంది ఈ వర్డ్స్. ఓకే, అది చెప్పేవి ఏంటి అంటే మనలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్. ఓకే, ఆ హార్మోన్స్ అవి ప్రొడ్యూస్ అవ్వడానికి మనం చేసే ఆలోచనలు అంతే. సో దాని గురించి నేర్చుకున్నాం ఈరోజు క్లియర్గా. అవి ఏమేం చేస్తాయో సింపుల్గా ఒక్క స్లైడ్లో ఇది ఇది చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, సో అవి ఏం చేస్తాయి అంటే, ఫస్ట్ కొన్ని ఫంక్షన్స్ రెగ్యులేట్ చేస్తాయి. ఓకే, గ్రోత్, మన డెవలప్మెంట్, మెటబాలిజం, అండ్ రిప్రొడక్షన్లో, అండ్ మన మూడ్ని కంట్రోల్ చేస్తాయి. ఓకే, అండ్ దాంతోపాటు హోమియోస్టాసిస్ని మెయింటైన్ చేస్తాయి అనమాట. అంటే మన బాడీలో ఏది ఎలా జరగాలి అవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇంత ముందు ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఓకే, పవర్ వచ్చింది, అన్ని అప్లయన్సెస్ ఉన్నాయి, పవర్ వచ్చింది, అన్నీ ఆన్ చేసేస్తామా డైరెక్ట్గా వెంటనే? అలాగే వాడేస్తామా? టీవీ కొన్నాము, 1,00,000 రూపాయలు పెట్టి టీవీ కొన్నాం. 1,00,000 రూపాయలు ఉన్నాయి ఇంట్లో? ఉన్నాయి. మంచి బ్రాండ్ కావాలంటే ఉన్నాయి, 70,000 80,000 ఉన్నాయి. ఓకే, టీవీ కొన్నాము, ఏసీ కొన్నాము, ఒక 60,000 పెట్టేసి. ఓకే, 2 టన్ ఏసీ ఒక 70,000 80,000 పెట్టేసుకున్నాము. దాన్ని అలాగే తెచ్చి ప్లగ్లో పెట్టేస్తామా? మధ్యలో ఇంకేదైనా పెడతామా? ఏం పెడతాం? స్టెబిలైజర్ పెడతాం. ఓకే, 1,00,000 రూపాయలు పెట్టి టీవీ కొన్నప్పుడు ఒక 4-5 వేలు పెట్టి స్టెబిలైజర్ కొనడానికి, ఓకే, ఏమంటాం, లోభించం, రైట్? ఓకే, ఈ స్టెబిలైజర్ ఏం చేస్తుంది? అది పవరే, ఆ పవర్ ఉంటేనే ఇది నడుస్తుంది. కానీ ఈ స్టెబిలైజర్ ఏం చేస్తుంది? ఆ పవర్ని దీనికి తగినట్టుగా బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, పవర్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, అది బ్యాలెన్స్డ్గా ఉండడం ఇంపార్టెంట్. ఓకే, ఇంబ్యాలెన్స్ అయింది అనుకోండి, ఏమవుతుంది? మీ చేతిలో పట్టుకున్న ఫోన్ పేలొచ్చు.
ఓకే, టీవీ చూస్తుండగా టీవీ బ్లాస్ట్ అయిపోవచ్చు. గీజర్ ఉంటుంది కదా, అప్పుడప్పుడు గీజర్, బాత్రూంలో గీజర్ పేలిపోయి కాలిపోయారు అనేది అది జరిగేది. ఫ్లక్చువేషన్స్, రిలీజ్ అయ్యేదానికంటే అధికంగా రిలీజ్ అవ్వడం, ఓకే, బ్యాలెన్స్డ్గా లేకపోవడం, పవర్. ఓకే, సేమ్ హార్మోన్స్ ఏం చెప్పాను, పవర్ అని చెప్పాను. ఈ హార్మోన్స్ ఎలా ఉండాలి, రిలీజ్ అయితే చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఓకే, సో రిలీజ్ జస్ట్ బ్యాలెన్స్డ్గా లేవనుకోండి, ఇంతకుముందు 2 వీడియోలు చూపించాను కదా, 2 వీడియోలు చూపించాను, అలా అవుతుంది లైఫ్. సినిమాలో చూస్తే బాగుంటుంది, సూపర్ చేస్తున్నాడు. ఆ అర్జున్ రెడ్డి మ్యూజిక్ ఉందా, ఆ మ్యూజిక్ చూడగానే ఏంటి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అది మనం రియల్ లైఫ్లో చేస్తే సింపుల్గా చెప్పాలంటే బొక్కలు ఎగురుతాయి, అంతే. అవన్నీ సినిమాలు చూడడానికి పనికొస్తాయి. ఓకే, సో రియల్ లైఫ్లో అలా కాకూడదంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏం చేయాలి, అసలు హార్మోన్స్ ఎన్ని ఉంటాయి, ఓకే, సింపుల్గా మేల్కి ఫీమేల్కి హార్మోన్స్ ఏమేమి ఉంటాయి సింపుల్గా చెప్తాను మీకు ఈరోజు. ఓకే, ఫస్ట్ చూడండి, ఇవి హార్మోన్స్. ఓకే, ఫస్ట్ మేల్స్ గురించి మాట్లాడదాం. ఎప్పుడు ఫీమేల్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటాము. ఓకే, మేల్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఓకే, మేల్స్లో హార్మోన్స్ అసలు ఏముంటాయి, ఈ హార్మోన్స్ ఉంటాయని చాలా మంది కూడా తెలియదు. మేల్స్ అనగానే ఒకటే మాట అనుకుంటారు. ఓకే, 2 రకాల అభిప్రాయాలు ఉంటాయి మేల్స్ అనగానే. ఓకే, మీకేంటి మగవాళ్ళు మీరు ఏం చేసినా చెల్లుద్ది అని కొంతమంది అంటారు. మా బాధలు మీకేం తెలుసు అని కొంతమంది అంటారు. ఓకే, చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, చెప్పుకోని వాళ్ళు కొంతమంది ఉంటారు. మాక్సిమం చెప్పుకోని వాళ్ళే ఉంటారు. ఓకే, వాటన్నింటికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న హార్మోన్స్. ఓకే, సో అందరికీ తెలిసిన ఒకే ఒక హార్మోన్ ఏంటి అంటే టెస్టోస్టెరాన్. ఓకే, మేల్స్ అనగానే హార్మోన్ అనగానే గుర్తొచ్చేది ఒకటే, టెస్టోస్టెరాన్. దాంతో పాటు ఇక్కడ చూపించిన హార్మోన్స్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, డిహెచ్టి, డైహైడ్రోటెస్టోస్టెరాన్, ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రొజెస్టెరాన్ ఉంటుంది, ఈస్ట్రోజన్ కూడా ఉంటుంది మగవాళ్ళలో. ఓకే, అన్నీ ఉంటాయి, మగవాళ్ళు ఆడవాళ్ళు సేమ్ ఉంటాయి హార్మోన్స్. ఎందుకు, అందరూ మనుషులే కదా, అందరూ మనుషులే. ఓకే, మనిషి అనేవాడికి ఏమేమి ఉండాలో అవన్నీ మగవాళ్ళకు ఉంటాయి, ఆడవాళ్ళకు ఉంటాయి. ఓకే, కానీ ఈ హార్మోన్స్లో హెచ్చు తగ్గుల వల్ల వీళ్ళు మగ, వీళ్ళు ఆడ. ఓకే, ఈ మగవాళ్ళ లక్షణాలు ఆడవాళ్ళ లక్షణాలు వేరవుతాయి. ఓకే, ఇక్కడ టెస్టోస్టిరాన్ అనేది మెయిన్ రోల్ పోషిస్తుంది అనమాట. మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటి, టెస్టోస్టిరాన్. ఓకే, ఈ టెస్టోస్టిరాన్ ఏం పనులు చేస్తుందో ఒకసారి చెప్తాను మీకు. చెప్తే మీకు అర్థమవుతుంది ఈ హార్మోన్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అని. ఓకే, ఒకసారి టెస్టోస్టిరాన్ మేల్ హార్మోన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కౌంట్, స్పర్మ్ కౌంట్, దాంతోపాటు ఏంటి సెక్స్ డ్రైవ్. ఓకే, సో ప్రత్యుత్పత్తి సమయంలో చేసే పనులు. ఓకే, ఇవి మాత్రమే గుర్తొస్తాయి. కానీ జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. కానీ దాంట్లో ఒకటే ఫంక్షన్ రిప్రొడక్షన్కి సంబంధించింది, ఇంకా 5 ఉన్నాయి ఈ టెస్టోస్టిరాన్ చేసే పనులు. రైట్. ఓకే, సో రిప్రొడక్టివ్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ మేల్ జెనెటేలియా, అంటే సింపుల్, మేల్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో, మేల్ సెక్షువల్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్గా డెవలప్ అవ్వడానికి, కరెక్ట్గా మెచ్యూర్ అవ్వడానికి, అండ్ సెక్షువల్ ఆలోచనలు కరెక్ట్గా రావడానికి ఒక పని, ఇది ఒక పని. ఓకే, ఈ పని కరెక్ట్గా జరగడానికి మిగతావన్నీ కరెక్ట్గా ఉండాలి. మిగతా కింద ఉన్నాయి కదా, ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. అదేంటి, ఫస్ట్ ప్యూబర్టీలో ఒక 12 సంవత్సరాలు వచ్చేంత వరకు, 12 14 సంవత్సరాలు వచ్చేంత వరకు అందరి వాయిసెస్ సేమ్ ఉంటుంది, మేల్ ఫీమేల్ వాయిస్ సేమ్ ఉంటుంది, ఒక డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, అందుకే పాత సినిమాల్లో చూడండి, చిన్నపిల్లలు వాడే పాటలకి అందరికీ ఫిమేల్సే పడతారు, అబ్జర్వ్ చేశారా, సేమ్ వాయిస్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఒక 14 ఇయర్స్ దాటిన తర్వాత, ప్యూబర్టీ వచ్చిన తర్వాత వాయిస్ అనేది డీప్ అవుతుంది. ఓకే, కొంచెం పిచ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, మేల్స్కి పిచ్ తక్కువ ఉంటుంది, లౌడ్ వాయిస్ ఉంటుంది. ఓకే, అది రావడానికి రీజన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ అప్పుడు రిలీజ్ అవ్వడం, ఆ టైంలో రిలీజ్ అవ్వడం, పెరగడం అనమాట. ఓకే, ఆ తర్వాత మజిల్స్ బిల్డ్ అవ్వడానికి ఎక్కువ హెల్ప్ చేసేది ఏంటి అంటే టెస్టోస్టెరాన్, మజిల్స్ బిల్డ్ అవ్వడానికి. ఓకే, మజిల్స్ స్ట్రెంగ్త్ బాగుండడానికి, బోన్ స్ట్రెంగ్త్ బాగుండడానికి, ఓకే, బోన్ డెన్సిటీ బాగుండడానికి, ఓకే, దానికి హెల్ప్ అయ్యేది టెస్టోస్టెరాన్. మెటబాలిజం కరెక్ట్గా జరగడానికి, మెటబాలిజం జరగడం అంటే
తిన్నది కరెక్ట్గా అరగడం. ఓకే, తిన్నది కరెక్ట్గా అరిగి అది బాడీకి పట్టడం. కొంతమంది తింటారు, ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. ఓకే, ఇంకొంతమంది ఏమి తినకపోయినా లావుగానే ఉంటారు. ఓకే, ఈ ఇద్దరిలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మెటబాలిజం ప్రాబ్లం. మెటబాలిజం సరిగ్గా ఉండకపోవడం అనమాట. ఓకే, ఈ మెటబాలిజం కరెక్ట్గా జరగడానికి కావాల్సింది టెస్టోస్టిరాన్. ఓకే, ఇక్కడ ఆలోచించం, ఎప్పుడు ఎక్సర్సైజ్ 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 అని ఆలోచిస్తాం. ఆ ఎక్సర్సైజ్ చేసిన కంట్రోల్ పెరగాలంటే కావాల్సిన టెస్టోస్టిరాన్. ఓకే, అండ్ దాంతోపాటు మూడ్ అండ్ బ్రెయిన్. ఓకే, మూడ్ కరెక్ట్గా ఉండడానికి ఫస్ట్ వీడియో చూపించానుగా, టీవీలు వలగొట్టిన పర్సన్. ఓకే, అదే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఆ టైంలో ఇంబ్యాలెన్స్ అయిపోయింది హార్మోన్స్. ఓకే, ఎప్పుడు డల్గా ఉంటున్నా, ఎప్పుడు కొంతమంది డల్గా ఉంటారు ఎప్పుడు. ఓకే, అసలు నవ్వు అనేది ఉండదు, నవ్వరు, అండ్ యాక్టివ్గా కనిపించరు, ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు. ఓకే, అక్కడ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అంటే మళ్ళీ టెస్టోస్టిరాన్లో కరెక్ట్గా బ్యాలెన్సింగ్ లేకపోవడం. ఓకే, మూడ్ సరిగ్గా లేకపోవడం, ఎప్పుడు చిరాకు పడడం, ఇట్లాంటివి ఇరిటబిలిటీ ఉండడం. ఓకే, అండ్ ఎప్పుడు మోటివేషన్ లేకపోవడం. ఓకే, మోటివేషన్ లేకపోవడం అండ్ మెమరీ తగ్గడం అండ్ కాన్ఫిడెన్స్. ఓకే, సో మెయిల్స్ అనగానే కొంతమంది చెప్తారు, ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ ఓపెన్ చేస్తే చాలా మంది చెప్తున్నారు ఆల్ఫా మెయిల్, బీటా మెయిల్, గామా మెయిల్, సిగ్మా మెయిల్ అండ్ డెల్టా మెయిల్ అని చెప్పేసి. ఇలా ఉంటాయి, చాలా టైప్స్ ఉంటారు మెయిల్స్ అనేవి. అలా అలా ఏంటి ఏమంటాము, ఆకారాన్ని అవ్వచ్చు, సో బుద్ధిని అవ్వచ్చు, దాన్ని బట్టి డిఫరెన్స్ చేశారనమాట. ఓకే, డిఫరెన్షియేట్ చేశారు. ఓకే, అట్లా ఆల్ఫా మేల్ అని ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళు దొరకరు, బుక్కుల్లోనూ సినిమాలోనూ కనిపిస్తారు క్యారెక్టర్స్. ఓకే, అలా అందరూ ఎప్పుడూ ఒకలా ఉండలేరు. బట్ ఇక్కడ ఏంటి అంటే మేల్ అనగానే ఎక్కువ మంది థింక్ చేసేది ఏంటంటే కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ కరెక్ట్గా ఉండటానికి, ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, ఒక పని చేస్తున్నప్పుడు నేను ఇది చేయగలను అని కాన్ఫిడెన్స్ కరెక్ట్గా ఉండడానికి ఉండాల్సింది టెస్టోస్టిరాన్ కరెక్ట్ లెవెల్స్లో ఉండాలి. ఓకే, అండ్ దాంతోపాటు కార్డియోవాస్కులర్ హెల్త్ కూడా, అంటే గుండెకి సంబంధించిన హెల్త్ కూడా కరెక్ట్గా ఉండడానికి టెస్టోస్టిరాన్ అనేది కరెక్ట్గా ఉండాలి. వింటున్నారు కదా అందరూ? ఎస్. ఓకే, ఇది మీరు అర్థం చేసుకోలేదు అనుకోండి, మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 20 యూట్యూబ్ వీడియోలు రెఫర్ చేయాలి, ఒక 10 ఆర్టికల్స్ చదవాలి. అది చదివినా మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది అని క్లారిటీ రాదు. ఓకే, ఓకే, డన్. ఇప్పుడు ఎన్ని ఎన్ని ఉపయోగాలు చెప్పండి టెస్టోస్టిరాన్ వల్ల, కానీ మనకు తెలిసింది ఏంటి? ఒకటే, రిప్రొడక్టివ్ హెల్త్ గురించి మాత్రమే. కానీ ఇవి రెండు, కాన్ఫిడెన్స్ బాగుంది, మూడ్ బాగుంది, మెమరీ బాగుంది. ఓకే, కార్డియోవాస్కులర్ హెల్త్ బాగుంది. ఓకే, కార్డియోవాస్కులర్ హెల్త్ అంటే గుండెకి సంబంధించిన హెల్త్ బాగుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఓకే, ఇవన్నీ జరిగినప్పుడు ఈ రిప్రొడక్టివ్ హెల్త్ ఎందుకు బాగుండదు? ఇది కరెక్ట్గా ఉండాలి అంటే, రిప్రొడక్టివ్ హెల్త్ కరెక్ట్గా ఉండాలంటే ఇవన్నీ కదా మెయిన్. కానీ మనం ఇవన్నీ ఆలోచించకుండా దీని గురించి ఆలోచిస్తున్నాం. ఓకే, సో హార్మోన్స్ కరెక్ట్గా ఉంటే జరిగేవి ఇవన్నీ స్టేబుల్ అవుతాయి. ఓకే, సో ఒకవేళ ఇది ఇంబ్యాలెన్స్ అయింది అనుకోండి, ఓకే, సో ఇది టెస్టోస్టిరాన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఓకే, దానివల్ల వచ్చేవి ఇవి. ఓకే, కాజెస్ ఏంటి అంటే టెస్టోస్టిరాన్ తక్కువ లెవెల్స్లో టెస్టోస్టిరాన్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఏజ్ ప్రకారం తగ్గిపోతుంటుంది. ఓకే, ప్యూబర్టీ వచ్చిన తర్వాత, అంటే ఒక 12-14 సంవత్సరాలు వచ్చిన తర్వాత హై లెవెల్లో రిలీజ్ అవుతుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది. 30 ఇయర్స్ వచ్చినాయి అంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి మేల్స్లో, మగవాళ్ళలో. ఓకే, అది ఏజ్ ప్రాబ్లం, ఏజ్ ఫ్యాక్టర్. ఓకే, అండ్ దాంతోపాటు ఒబేసిటీ. ఓకే, ఒబేసిటీ ఉన్న టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయి. అందుకే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఒబేస్గా ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అండ్ దాంతోపాటు డిసీజెస్ లైక్ డయాబెటీస్, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లివర్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా టెస్టోస్టెరాన్స్ లెవెల్స్ తగ్గుతాయి. ఓకే, అండ్ ఇంకొకటి ఓవర్ స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయి. ఓకే, ఇవన్నీ తగ్గితే ఏమవుతుంది, నేను ఇంతకుముందు స్లైడ్లో చూపించాను కదా, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పెరుగుతాయి. ఓకే, ఇవన్నీ పెరగడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ రీప్రొడక్టివ్ హెల్త్ దగ్గర దెబ్బ పడుతుంది. ఓకే, అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే అక్కడ స్టిరాయిడ్ అబ్యూజ్ అని ఉంది. ఓకే, మన దగ్గర ఏం చేయరు ఎక్కువ, కొంతమంది చేస్తారు, కానీ మెయిన్గా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఓవర్గా చేసే వాళ్ళకి. ఓకే, ఎవ్రీడే స్మోకింగ్, ఎవ్రీడే ఆల్కహాల్, వీక్లీ ఆల్కహాల్, సో ఇట్లా చేసే వాళ్ళకి ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఇలా తగ్గితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి అంటే లో సెక్స్ డ్రైవ్.
ఓకే. ఎలాగో రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు, కార్డియోవాస్కులర్ హెల్త్ సరిగ్గా ఉండదు, మూడ్ సరిగ్గా ఉండదు. కాబట్టి ఏమవుతుంది? సెక్షువల్ హెల్త్‌లో ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. ఆబ్వియస్లీ ఉండదు. ఇవన్నీ బాగుంటాయి కాబట్టి అక్కడ ఇంట్రెస్టే రాదు. ఓకే. దాంతో పాటు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ వస్తాయి. ఓకే. ఎందుకు? రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు కాబట్టి. ఎప్పుడు అలసిపోయినట్టుగా ఉంటారు, డల్‌గా ఉంటారు. మజిల్ లాస్ అయిపోతది. మజిల్ ఉండడానికి రీజనే టెస్టోస్టెరాన్. మజిల్ లాస్ అయిపోతది. ఫ్యాట్ పెరుగుతది. టెస్టోస్టెరాన్ ఎప్పుడైతే తగ్గుతుందో ఫ్యాట్ పెరుగుతది. కొంతమంది నేను ఈ ప్రోగ్రామ్ ఎంత చేస్తున్నా నాకు వెయిట్ లాస్ అవ్వట్లేదండి. ఫ్యాట్ అలాగే ఉంటుంది. నా బెల్లీ ఫ్యాట్ అలాగే ఉంటుంది. ఫ్యాట్ లెవెల్స్ తగ్గట్లేదు అంటారు. ఓకే. సో దానికి రీజన్ ఇవి ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వకపోవడం. అండ్ ఎప్పుడు డిప్రెషన్‌లో ఉండడం. ఓకే. ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొంతమందిలో హైగా ఉంటాయి టెస్టోస్టెరాన్స్. ఎప్పుడు అగ్రెసివ్‌గా ఉంటారు చూడండి. ఎప్పుడు అగ్రెసివ్‌గా కనిపిస్తే చాలు కొట్టేద్దాం అన్నట్టు ఉంటారు. ఏమైనా మాట్లాడిస్తే కొట్టేద్దామా? ముక్కు మీద కోపం చిన్న మాట మాట్లాడతామా? వాడికి ముక్కు మీద కోపం అండి. ఏం మాట్లాడినా కూడా తిడతాడు. చేతిలో ఏదున్నా పడేస్తాడు. ఓకే. ఇలాంటివి. అదేంటి అంటే అగ్రెషన్ అన్నమాట. ఓకే. టెస్టోస్టెరాన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం. ఓకే. బ్యాలెన్స్డ్‌గా లేకపోవడం. పవర్ ఫ్లక్చుయేషన్ అని చెప్పాను కదా! పవర్ ఎక్కువ రిలీజ్ అయితే ఏమవుతుంది? బల్బ్ బ్లాస్ట్ అయిపోద్ది. సేమ్ అట్లాగే. ఓకే. అగ్రెషన్ ఉండడం, యాక్నే ముఖం మీద ఏంటి మొటిమలు రావడం. మామూలుగా ప్యూబర్టీ టైంలో వస్తాయి ఓకే. కానీ కొంతమంది 20+ ఇయర్స్‌లో వస్తాయి. 30+ ఇయర్స్‌లో కూడా పైన ఏంటి మొటిమలు వస్తా ఉంటాయి ఎక్కువ. పింపుల్స్ వస్తా ఉంటాయి. యాక్నే వస్తుంటది. దానికి రీజన్ ఇవి ఎక్కువ ఉండడం అన్నమాట. అండ్ బాడీ హెయిర్ అండ్ బాల్డింగ్. బాల్డింగ్ అంటే హెయిర్ రాలిపోవడం మొత్తం. తొందరగా హెయిర్ రాలిపోతా ఉంటాం. ఓకే. దానికి కూడా టెస్టోస్టెరాన్ కరెక్ట్ లెవెల్స్‌లో ఉండకపోవడం. ఓకే. సో ఇది మేల్స్ గురించి. అర్థమైందా ఇప్పుడు మేల్స్ గురించి? మేల్స్‌లో ఏంటి? అసలు టెస్టోస్టెరాన్ ఏం పని చేస్తది? ఓకే. సింపుల్ మనం అనుకున్న చిన్న విషయమే కాదు. ఇన్నున్నాయి. ఓకే. సో ఇక్కడున్న మేల్స్ అందరూ అర్థం చేసుకోండి. ఫిమేల్స్ ఎవరైతే ఉన్నారో మీ మేల్స్‌కి చెప్పండి. ఓకే. క్లియర్‌గా. ఓకే. సో దీంతో పాటు ఇప్పుడు ఫీమేల్స్‌లో చూద్దాం. ఇవి చాలా సార్లు మనం తెలుసుకున్నాము. అండ్ ఫీమేల్స్‌లో వచ్చేసరికి సేమ్ హార్మోన్స్ ఉంటాయి. సేమ్ హార్మోన్స్ ఉంటాయి. టెస్టోస్టెరాన్ కూడా ఉంటది. ఓకే. సో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడున్న హార్మోన్స్ అన్నీ కూడా ఉంటాయి. వీటి పేర్లు అవసరం లేదు. ఓకే. సేమ్ మేల్స్‌లో ఏవైతే హార్మోన్స్ ఉంటాయో ఫిమేల్స్‌లో కూడా హార్మోన్స్ ఉంటాయి. కానీ ఇక్కడికొచ్చేసరికి ఫిమేల్స్‌లో టెస్టోస్టెరాన్ అనేది తక్కువ లెవెల్‌లో ఉంటది. తక్కువ లెవెల్స్‌లో ఉంటది. ఓకే. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేవి ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఓకే. ఈస్ట్రోజన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతా ఉంటది. ఓకే. ప్రొజెస్టెరాన్ మాత్రం మెన్‌స్ట్రువల్ సైకిల్ టైంలో రిలీజ్ అవుతది. ప్రెగ్నెన్సీ టైంలో రిలీజ్ అవుతది. ఓకే. ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్. ఓకే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన హార్మోన్స్ ఎన్ని అంటే ఒక మూడే. టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. ఇవి మేజర్ అన్నమాట. ఇవి మేజర్. ఓకే. సో మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ తక్కువ ఉంటది. ఉండాలి. ఓకే. మగవాళ్ళైతే. ఓకే. ఆడవాళ్ళైతే వీళ్ళలో టెస్టోస్టెరాన్ తక్కువ ఉండాలి. ఓకే. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఎక్కువ రిలీజ్ కావాలి. వీళ్ళు ఆడవాళ్ళు. ఓకే. సో ఈస్ట్రోజన్ ఏం పని చేస్తుందో చూస్తాం ఇప్పుడు. ఓకే. మనం ఏమనుకుంటాం? పీసీఓడి, థైరాయిడ్ హార్మోన్స్ అనగానే థైరాయిడ్, పీసీఓడి అండ్ ఇంకేంటి ఇంకేమంటాం? ఇవే కదా! పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం. ఓకే. ఇక్కడే ఆలోచిస్తాం ఎక్కువ. దాంతో పాటు ఎన్ని పనులు చేస్తాయో ఒకసారి చూద్దాం ఈ హార్మోన్స్. ఓకే. రిప్రొడక్టివ్ హెల్త్ ఓకే. మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్‌గా అవ్వడానికి. ఓకే. మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్‌గా అవ్వడము అంటే ఆహ్, దీని మీద ఇంకొకసారి చెప్తాను క్లియర్‌గా. ఓకే. ఎగ్స్ గురించి అన్నిటి గురించి. ఆహ్, ప్రతి నెల ఇక్కడ చూసారు కదా! ఇక్కడ ఓవరీస్ ఉన్నాయి. ఇక్కడ రిప్రొడక్టివ్ సిస్టమ్ కనిపిస్తుంది ఈ ఇమేజ్‌లో మీకు. ఇక్కడ ఒక ఓవరీ, ఇక్కడ ఒక ఓవరీ ఉన్నాయి. ఈ ఓవరీ ఒక నెల ఎగ్ రిలీజ్ చేస్తది. ఈ ఓవరీ ఒక నెల ఎగ్ రిలీజ్ చేస్తది. ఓకే. ఆ ఎగ్ రిలీజ్ అయ్యి బయటికి వెళ్ళిపోవాలన్నమాట. రిప్రొడక్షన్ జరిగితే అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కలిస్తే అక్కడ పిండం ఫార్మ్ అవుతది. పిండం తయారవుతది. లేదు అంటే ఆ పిండం తయారు కాకుండా ఉన్న అండం ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోవాలి. దీన్నే ఋతుచక్రం అంటాం. నెలసరి అంటారు. ఓకే. ఇది ప్రతి నెల ఒక్కొక్క ఎగ్ అనేది బయటికి వెళ్ళిపోతుంటది. ఓకే. ఇది ప్రాపర్‌గా జరిగితే సైకిల్ కరెక్ట్‌గా ఉన్నట్టు. ఓకే. ఇది ప్రాపర్‌గా జరగట్లేదు, ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు అనుకోండి. దాన్ని ఏమంటాం మనం? పీసీఓడీ అంటాం. పీసీఓఎస్, పీసీఓడీ అంటాం. ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వదు. అందులోనే ఉంటది. ఇలా ఉన్న ఎగ్ కాస్త రిలీజ్ అవ్వడానికి వస్తది. బుడగలాగా తయారవుతది. కానీ రిలీజ్ అవ్వదు. రిలీజ్ అవ్వదు. కొంతమంది మనకి మనం అప్పిచ్చిన వాళ్ళు ఉంటారు కదా! మనం అప్పిచ్చిన వాళ్ళు ఇదిగో నీ డబ్బులు ఇచ్చేస్తా అంటారు. ఈరోజు సాయంత్రం వస్తాయంటారు. సాయంత్రం ఫోన్ చేస్తే మళ్ళీ రేపంటారు. ఓకే. రేపు ఫోన్ చేసామనుకోండి మళ్ళీ సాయంత్రం అంటారు. సాయంత్రం ఫోన్ చేస్తే మళ్ళీ రేపంటారు.
ఓకే. వాళ్ళు ఇవ్వరు, కానీ ఇస్తామంటారు. అక్కడే ఆగుతుంది డబ్బు. సేమ్ అట్లాగే ఈ పీసీఓడిలో కూడా అలాగే జరుగుతుంది. అదేంటి, ఎగ్ రిలీజ్ అవ్వడానికి వస్తుంది, రిలీజ్ అవ్వదు, అక్కడే ఉంటుంది. ఓకే, బుడగలా తయారవుతుంది. ఓకే. అండ్ ఈ నెల తయారైంది, నెక్స్ట్ నెల అంతే, నెక్స్ట్ నెల అంతే, అలా ఒక 2-3 నెలల తర్వాత ఏమవుతుంది, అక్కడ ఉన్న ఎగ్స్ అన్ని బుడగలా తయారవుతాయి. వాటిని నీటి బుడగలు అంటాం. అది పీసీఓడి. ఓకే. సో ఇదేంటి, రిప్రొడక్టివ్ హెల్త్ విషయంలో కరెక్ట్గా ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్టరాన్ కానీ సరిగ్గా లేకపోతే ఇది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తా, యూట్రన్ హెల్త్ అనమాట. యూట్రన్ హెల్త్ అంటే గర్భసంచి దృఢంగా ఉండడానికి, ఓకే, ఆ లైనింగ్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వడానికి, పిండం తయారైనప్పుడు ఆ పిండాన్ని పట్టుకోవడానికి లైనింగ్ కరెక్ట్గా ఉండడానికి, ఎండోమెట్రియం ఫామ్ అవ్వడానికి ఈ ఈస్ట్రోజన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ కూడా హెల్ప్ చేస్తుంది దీంట్లో. ఈ రెండు కొంచెం ఎక్కువ తక్కువలో రెండు పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో కొంతమందికి అబార్షన్స్ అవుతుంటాయి. ఓకే. ప్రెగ్నెన్సీ వస్తుంది, విత్ ఇన్ 15 డేస్, 15 డేస్ 3 మంత్స్ 4 మంత్స్లో అబార్షన్స్ అవుతుంది. సో వాళ్ళకి రీజన్ ఏంటి అంటే ఎండోమెట్రియం అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వకపోవడం, గర్భసంచి గోడలు బలంగా లేకపోవడం. ఓకే. సో అట్లా అనమాట. సో దానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొకటి బోన్ డెన్సిటీ. ఓకే. ఇప్పుడు చాలా మంది చూడండి, ఇప్పుడు ఆ, దేంట్లో టీవీస్లో కూడా ఇస్తున్నారు యాడ్స్లో. ఓకే, 30+ అయ్యారు, 35+ అయ్యారు, మీకు కాల్షియం కావాలి, బోన్ హెల్త్ కావాలి అని ఇస్తున్నారు. కాల్షియం తీసుకోగానే బోన్ హెల్త్ వచ్చేది. ఓకే. సో ఉమెన్ కాల్షియం అని అదని ఇదని తీసుకోగానే బోన్ హెల్త్ వచ్చేది. దానికి రీజన్ ఏంటి అంటే ఈ హార్మోన్స్ అనేవి రెగ్యులేటెడ్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. బోన్ హెల్త్ కూడా హెల్ప్ చేస్తాయి ఇవి. ఓకే. ఆస్టియోపోరోసిస్ కాకుండా హెల్ప్ చేస్తుంది ఈస్ట్రోజన్. అంటే ఎముకలు గుల్లబారకుండా ఉండడానికి హెల్ప్ చేసేది ఈస్ట్రోజన్. ఇది 30 సంవత్సరాల తర్వాత ఈ రుచి చక్రం అనేది అటు ఇటు అవుతుంటుంది కాబట్టి, అండ్ 40 ఇయర్స్ తర్వాత మెనోపాజ్ వస్తుంది కాబట్టి ఆ టైంలో ఇంకా బోన్ ప్రాబ్లమ్స్, మోకాల నొప్పులు, కాళ్ళు లాగడాలు, చేతులు లాగడాలు, నడుము నొప్పి రావడం, ఇవన్నీ రెగ్యులర్ అయిపోతాయి. ఓకే. 40 సంవత్సరాలు అయింది, నాకు నడుము నొప్పి వచ్చింది అంటే కామన్ అనుకుంటారు అందరు ఆడవాళ్ళు. కామన్ కాదు అది. ఓకే. మెనోపాజ్ వచ్చేసింది అంటే ఇవన్నీ రావాల్సిన అవసరం లేదు. ఈ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంచుకోవచ్చు. ఈ హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటే ఈస్ట్రోజన్ రిలీజ్ అవ్వాల్సినంత రిలీజ్ అయితే ఈ ప్రాబ్లమ్స్ రావు, బోన్ ప్రాబ్లమ్స్ రావు. ఓకే. దాంతోపాటు కార్డియోవాస్కులర్ హెల్త్. ఓకే. సేమ్ గుండెకి సంబంధించి, రక్త ప్రసరణకు సంబంధించి, అండ్ స్కిన్ అండ్ బ్రెయిన్కి కూడా. ఓకే. మూడ్ స్వింగ్స్ రాకుండా ఉండడానికి. ఓకే. స్కిన్ ఎప్పుడు హెల్దీగా ఉండడానికి. ఓకే. అండ్ మీకు అనవసరంగా మచ్చలు వస్తున్నాయి. ఓకే. ఏం చేయలేదు, నల్లగా అయిపోతుంది. ఓకే. ఇంకేంటి, ఏంటి 1 గ్రామ్ గోల్డ్ అట్లాంటివి వేసుకుంటున్నారు, నల్లగా అయిపోతుంది ఇక్కడ. ఇక్కడ ఇంటి చిన్న బొడిపెల్లాగా నల్లగా వచ్చేస్తున్నాయి. ఈ స్కిన్ ఇష్యూస్ అన్ని రావడానికి రీజన్ కూడా అండర్లైన్గా మనకి ఫ్యాట్ ఎక్కువ ఉంది, దాంతోపాటు హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. ఓకే. లో ఈస్ట్రోజన్ రిలీజ్ అవ్వాల్సిన దానికంటే రిలీజ్ అవ్వకపోతే ఏమవుతుంది, పీరియడ్స్లో ఇరెగ్యులారిటీ వస్తుంది. ఓకే. హాట్ ఫ్లషెస్, ఎప్పుడు వేడిగా ఉంటుంది బాడీ. ఓకే. చెమటలు వస్తూ ఉంటాయి. ఓకే. మూడ్ స్వింగ్స్ వస్తాయి, ఇరిటేషన్ వస్తుంది. ఇందాక అలియా భట్ పగలగొట్టినలాగా అన్ని పగలగొట్టాలనిపిస్తుంది. మన చేతుల్లో ఎవరు ఉంటారు, పిల్లలు ఉంటారు కాబట్టి వేస్తారు ఒకటి. ఓకే. హస్బెండ్ వేస్తే ఇది గొడవలు అయిపోతాయి కాబట్టి పిల్లల్ని వేస్తారు. ఓకే. పిల్లలు ఏడుస్తారు, ఆ తర్వాత ఇంకేదో అవుతాయి. ఓకే. సో ఇలాంటివన్నీ వీక్ బోన్స్. ఓకే. తొందరగా పెయిన్స్ రావడము, ఎక్కువసేపు పని చేయకపోవడం, అలసట రావడం, ఇట్లాంటివన్నీ వస్తాయి. ప్రొజెస్ట్రాన్ కూడా ఇదే పని చేస్తుంటుంది. ఓకే. కొంతమందికి ప్రెగ్నెన్సీ నిలవడానికి, అబార్షన్స్ కాకుండా ఉండడానికి దానికి హెల్ప్ చేసేది ఏంటి, ప్రెగ్నెన్సీని సింపుల్ ఒక మాటతో చెప్పాలంటే ప్రెగ్నెన్సీని ఒడిసి పట్టుకునేది. ఓకే. మనకి డెలివరీ టైం దాకా ప్రెగ్నెన్సీని తీసుకెళ్లేది ఏ హార్మోన్ అంటే ప్రొజెస్టెరాన్ హార్మోన్. ఓకే. సో చాలా మంది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు 6th మంత్ 7th మంత్ ఆ టైంలో టాబ్లెట్స్, హార్మోన్ టాబ్లెట్స్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ టాబ్లెట్స్ 1 నెల ప్రిస్క్రైబ్ చేస్తారు. 1 నెల. ఓకే. ఆ టైంలో కరెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి. ఎందుకు ఇస్తున్నారంటే మన లైఫ్ స్టైల్ అలా అయిపోయింది కాబట్టి అలా ఇస్తున్నారు. మన బాడీలోనే రావాలి అది, కానీ బయట నుంచి చేసుకుంటున్నాం. ఓకే. దాంతోపాటు ఇక్కడ ఉన్నవన్నీ స్లీప్, ఓకే, నిద్ర సరిగ్గా పట్టడానికి. ఓకే. సో మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్గా అవ్వడానికి, వీటన్నిటికీ హెల్ప్ చేసేది ఏంటంటే ప్రొజెస్టెరాన్. ఓకే. ఎస్. అర్థమైంది ఇప్పటి వరకు చెప్పింది? ఓకే. సో ఇప్పుడు ఈ హార్మోన్స్ మనకి ఏం పనులు చేస్తాయి, ఏం పని చేస్తాయి, ఏం పని చేస్తాయి అని అడగద్దు. ఏ పనులు చెయ్యవు అని అడగాలి. ఏ పనులు చెయ్యవు, అన్ని పనులు చేస్తుంది. ఓకే. కానీ అవి ఎలా చేయాలి, అవి ఎలా ఉంటే కరెక్ట్గా పనిచేస్తాయి, స్టెబిలైజర్ కావాలి.
మనకి ఈసీలకి టీవీలకి అన్నిటికీ స్టెబిలైజర్లు పెడుతున్నాం. ఓకే, కరెక్ట్గా పెడుతున్నాం. మరి మనకేది స్టెబిలైజర్? మనకి స్టెబిలైజర్ దేంతో స్టేబుల్ చేసుకోవాలి మనం హార్మోన్స్? ఎలా స్టేబుల్ చేసుకోవాలి? ఇక్కడ నాకు హార్మోన్స్ కానీ ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన ప్రాబ్లమ్స్, ఇంతవరకు చెప్పిన ఇష్యూస్, ప్రాబ్లమ్స్ అనకూడదు, అవి చిన్న ఇష్యూస్ అంతే, అవి ఛాలెంజెస్ అనొచ్చు అంతే. ఓకే, ప్రాబ్లమ్స్ అంటే పర్సిస్ట్ అవుతాయి, అంటే పర్మనెంట్గా ఉంటాయి. ఓకే, చాలా టైం పడుతుంది. ఛాలెంజెస్ని మనం ఎదుర్కోవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ ఉండేవి ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ నాకు బెటర్ అయినాయి అన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? నేను ఇంతవరకు చెప్పిన ఛాలెంజెస్ నాకు బెటర్ అయినాయి. ఓకే, సో వీళ్ళందరికీ స్టెబిలైజర్ ఆల్రెడీ వచ్చేసింది అనమాట. ఓకే, ఆ స్టెబిలైజర్స్ ఏంటో నేను చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఏసీలకి టీవీలకి అన్నిటికీ సేమ్ ఒకే రకమైన స్టెబిలైజర్స్ ఉంటాయి, స్టెబిలైజ్ చేసేది. కానీ ఇక్కడ మగవాళ్ళకి ఆడవాళ్ళకి రెండు వేరే వేరే స్టెబిలైజర్స్ ఉన్నాయి. ఓకే, ఆ స్టెబిలైజర్స్ ఏంటో చూపిస్తా.